శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు ప్రముఖ వాస్తు జ్యోతిష్య నిపుణులు లలితాదేవి ఉపాసకులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్, నాకు ఒక 4 నెలల క్రిందట అనుకుంటా కవిత గారు సొంతగా పార్టీ పెట్టే ఛాన్స్ ఉంది అని చెప్పేసి మన వీడియోలోనే చెప్పడం జరిగింది. కరెక్ట్గా 4 months బ్యాక్. అదే ఆ లేక బయటపడినప్పుడు కట్ చేస్తే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితులు ఒక 2 days నుంచి చూస్తున్నాము సోషల్ మీడియాలో అన్నిటిలో. ఆవిడని BRS పార్టీ నుంచి సస్పెండ్ చేసేయడం, ఆవిడ బయటకు వచ్చి మాట్లాడటం క్లియర్గా ఇండికేషన్స్ లాగా కనిపిస్తున్నాయి ఇవన్నీ. మీరు అసలు ఆ రోజున ఎలా చెప్పారు? అంటే ఇది 100% కన్ఫర్మ్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే ఇది మన గొప్పతనం కానే కాదు. ఇట్స్ వెరీ క్లియర్లీ మహర్షులు మనకు అందించినటువంటి సూత్రాలు అండి ఇవన్నీ. ఎట్లాంటి సూత్రాలు అంటే ముండైన ఆస్ట్రాలజీలో కొన్ని సూత్రాలు ఉంటాయి దీనికి. అంటే మైథుని జ్యోతిషం, దేశకాల పరిస్థితులు ఎలా ఉన్నాయి, గ్రహస్థితులు, దాన్ని బట్టి మైథుని జ్యోతిషంలో పరంగా గ్రహాలు ఎక్కడెక్కడ మూమెంట్ అవుతున్నాయి అదొకటి. ఆవిడ పర్సనల్ చార్ట్, ఆవిడ ఏంటంటే వెరీ క్లియర్లీ భరణి నక్షత్రం, సో ధరణి వెళ్తారు. అయితే ఇక్కడ ఏంటంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే చాలా తక్కువ అంచనా వేస్తుంటారు. ఏముంది, ఎక్కడ రాగలరు, ఆవిడ అసలు పార్టీ నిలబెట్టగలదా లేదా అని. కానీ అంత తక్కువ అంచనా వేయడానికి కూడా లేదు ఆవిడ జాతకం, ఒకటి. రెండవది ఏంటంటే ఇక్కడ ఈ సంవత్సరం మనకి విశ్వవసు నామ సంవత్సరంలో రవి రాజ్యకారకుడయ్యాడు. రాజు అంటారు. రవి రాజు, మంత్రి, సైన్యాధిపతి, శస్యాధిపతి, ధాన్యాధిపతి ఇలా ఉంటారు. ఈ సంవత్సరం ఎప్పుడైతే రాజు అయ్యాడో రవి, ఆ రాజుకి వెరీ క్లియర్లీ కేతువు గోచారంలో కేతు వచ్చి కలిశాడు సింహరాశిలో. దీనివల్ల ఏంటంటే రాజుల మధ్య, అంటే ఇప్పుడు పరిభాషలో మనకి సీఎంలు, పిఎంలు, లేకపోతే ఎమ్మెల్యే, రాజకీయానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్య సఖ్యత ఉండదు. అంటే ఒకే ఫ్యామిలీలో ఉన్నవారు ఇప్పుడు చూడండి దూరం దూరం అయిపోయారుగా, అది ఖచ్చితంగా విడదీస్తుంది. ఇప్పుడు మొన్నటిదాకా ఏదో బీజేపీలో ఒక అతను బయటకు వచ్చేసాడు, చూసారా? రాజాసింగ్. మరి ఆయన ఎందుకు వచ్చాడు? ఆయన చాలా స్ట్రాంగెస్ట్ క్యాండిడేట్ బీజేపీలో, కట్టర్ హిందూగా ఉంటాడు ఆయన. ఎందుకు వచ్చాడు? బికాజ్ ఆఫ్ రాజ్యానికి, గవర్నమెంట్కి, అలాగే మనకి ఈ పొలిటికల్ రిలేటెడ్ సంబంధించిన ఏవైతే ఉంటాయో వాటిలంతా చీలికల సమయం. నేను గతంలో కూడా చెప్పాను ఇది. అదేదో వాళ్ళు చీలాలను, వాళ్ళు కలిసి ఉండాలనో మనం ఏం కోరుకోవట్లే అక్కడ. అది జస్ట్ గ్రహస్థితి ఇలా ఉంది కాబట్టి ఇలా జరుగుతుంటాయి. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మనకి కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ఏం చెప్పారు అందరూ, సైంటిస్టులు కానీ లేకపోతే డాక్టర్స్ కానీ, అయ్యా మీరు దూరంగా ఉండండి, మాస్క్ పెట్టుకోండి, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, శానిటైజేషన్ చేసుకోండి. ఎందుకు? అది రావాలని కదా వాళ్ళు చెప్పడం. అక్కడ రాకుండా ఉండడానికి జాగ్రత్త పడండి. ఇప్పుడు మనకి గ్రహణం రాబోతుంది. గ్రహణంలో ఈ ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకు చెప్తామంటే ఇబ్బంది పడకుండా ఉండాలని. అలాగే నేను చెప్పేది ఒకటే, ఎప్పుడైతే ఈ కేతువు సింహరాశిలో ఎంటర్ అయ్యాడో వెరీ క్లియర్లీ ఇట్స్ ఇండికేటింగ్ రాజకీయ నాయకులకి కొంతవరకు ఇరుక్కోవడాలు, రాజకీయ నాయకుల్లో చీలకలు, కొంతమందికి గండాలు కూడా ఏర్పడుతుంటాయి చెప్పాలంటే. ఇక్కడ ఎవరైతే రాజకీయాల్లో ఉంటారో, ఎందుకంటే మనకి ఇప్పుడు నెక్స్ట్ గ్రహణం కూడా రాబోతుంది 7వ తేదీ. గ్రహణ ప్రభావం మనకి చంద్రగ్రహణం ఇక్కడ ఉంది కానీ సూర్యగ్రహణం మనకి ఇండియాలో లేదు, వేరే ఎక్కడో ఉంటుంది. కాబట్టి రాజ్యగ్రహాలు ఎప్పుడైతే రాజ్యస్థానంలో కేతు ఉంటూ గ్రహణం పట్టడం, రాజ్యస్థానానికి ఆపోజిట్లో చంద్రుడు కూడా మనకు రాజ్యగ్రహంగా చెప్తూ ఉంటారు. ఎప్పుడైతే ఈ గ్రహణాలు పడతాయో, రాజ్యస్థానాల మీద గ్రహణాలు పడతాయో, ఇట్స్ వెరీ క్లియర్ ఇండికేటింగ్ రాజులకి ముప్పు ఉంటుంది, నాయకులకి ముప్పు ఉంటుంది. మనం ఆల్రెడీ గతంలో శని వక్రించినప్పుడు కూడా అనుకున్నాం విపరీతమైన వర్షాలు పడతాయండి, ఇలా పొద్దున్నే నల్లటి మేఘాలాగా ఉండి చీకటి అయిపోయినట్టుగా ఉంటుందని చెప్పుకున్నాం ఒక 2-3 నెలల క్రితం. ఎప్పుడో అలాగే ఉంది. బికాజ్ ఆఫ్ ఏంటంటే ఇదంతా వాతావరణం. ఇప్పుడు ముండైన ఆస్ట్రాలజీలో బయట ఉండేటువంటి వాతావరణం మనకి ఎంత చూపిస్తుంది ప్రభావము, అది ప్రకృతిలో భాగమే. మనం ప్రకృతి నుంచి, పంచభూతాల నుంచి శరీరం వచ్చింది, పంచభూతాల్లోనే కలిసిపోతుంది శరీరం. అంటే బయట ఉండే పంచభూతాలకి నీరు, నిప్పు, గాలి, ఆకాశము,
అగ్ని వీటన్నిటికి సంబంధమే మన బాడీ. అలా బయట చూపించే విషయాలు మనకి కనెక్ట్ అవుతుంటాయి, మనలో ఉండేటువంటి ప్రకృతి కనెక్ట్ అవుతూ ఉంటాయి. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఇక్కడ మనం గతంలో 4 నెలల క్రితం ఏదైతే అనుకున్నామో, లేక రాకముందు కూడా అనుకున్నామో ఈ చీలికలు ఏర్పడతాయని, ఆ రకంగా చీలికలు ఏర్పడ్డాయి. ఆవిడ కొత్తగా పార్టీ కూడా పెడుతుంది, దాంట్లో కొన్ని ఒడిదులు కూడా ఎదుర్కొంటుంది ఖచ్చితంగా, కొంత సక్సెస్ కూడా ఉంది. ఓకే, అదే అనమాట విషయం. రైట్ సార్, థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.